మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? దేవుని ఆశీర్వాదాలు నిండారులుగా మీకు కలుగునుగాక. క్రిస్మస్ వాతావరణాల్లో మనం ఉన్నాం. త్వరలో నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ఇలా చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు గొర్రెల కాపరులకి ఆ వర్తమానాన్ని దేవుడు తన దూత ద్వారా తెలియచేస్తున్నాడు. తెలియచేస్తూ అన్నటువంటి మాట ఏమిటి అంటే, భయపడకుడి. చూసారా, ప్రారంభంలోనే దేవదూత అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నా. అదేమిటి అంటే, దావీదు పట్టణమందు ఈరోజు రక్షకుడు పుట్టాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. భయపడుతున్నారా మీరు? ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నేను అడుగుతున్న దైవజనుడిగా, మీకు భయం ఉందా? ఏ విషయంలో భయపడుతున్నారు? ఏ విషయంలో మీరు కంగారు పడుతున్నారు? ఏ విషయాల్లో మీరు కలవరపడుతున్నారు? ఏ విషయంలో మీకు నెమ్మది లేకుండా పోయింది? ఏ విషయాలను బట్టి సంతోషం దూరమైంది? మీరు ఆలోచించండి. ఈ చదివిన వాక్యంలో భయాన్ని గురించి రాశాడు, సంతోషాన్ని గురించి రాశాడు. నిజమే, ఈ రోజున చాలామంది అండి వారి సంతోషం హరించి వేయటానికి కలవరాలతో, బాధతో, భయాలతో నిండిపోవటానికి ఏవేవో సంఘటనలు కారణం. ఏవో ఉంటాయి కష్టాలు, ఏవో ఉంటాయి బాధలు, అప్పులో, ఆర్థిక సమస్యలో, కుటుంబంలో ఉన్న చికాకులో, మానసిక పరమైన రుగ్మతలో, ఏమంటే ఆరోగ్యం అంతా చెడిపోయి అనారోగ్యం పాలవటమో, లేకపోతే మార్పు లేని వ్యక్తులో ఏదో ఉంటుంది. కుటుంబ పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలం అవటమో, వీటన్నిటిని బట్టి మనిషికి భయం వస్తుంది, కంగారు, కలవరాలు, సంతోషం ఉండదు, సమాధానం అసలే ఉండదు. కానీ దేవుని వాక్యం అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరిక భయపడవలసిన అవసరత లేదు. మీకు సంతోషం కలగాలి. సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు సమాధానం, మీకు సంతోషం, మీ భయాల నుండి విడుదల కలగజేసే ఒక వ్యక్తి లోకంలోనికి వచ్చాడు. ఎంత చక్కటి వర్తమానం అండి అది. భయపడాల్సిన పని లేదు, సంతోషించండి. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట నేను అడుగుతాను. యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాడా? నీ హృదయం అనే బెత్లెహేములో యేసయ్య పుట్టాడా? నీ హృదయం అనేటటువంటి బెత్లెహేములో యేసు జన్మిస్తే అన్ని భయాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అసలు భయం ఎంత ప్రమాదం అండి. భయం అనేది బైబిల్లో ఒక మాట ఇలా ఉందండి. మనం సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 25వ వచనం చదివితే ఇలా రాస్తుంది, భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు సురక్షితముగా నుండును. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. ఎంత శ్రమ అండి, ఎంత శ్రమ. దేవుని యందు నమ్మిక ఉంచితే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడట.
ప్రభు మీ అంతరంగంలో జన్మిస్తే, ప్రభుకి మీ హృదయాన్ని ఇస్తే, అన్ని భయాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. సామెతల గ్రంథంలోనే మరొక మాట ఉంటుందండి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవవుతావు అంటాడు. కనుక ఈ భయాలతో కృంగిపోయి, సంతోషం లేక, సమాధానం కరువైపోయి, కృంగిన స్థితిలో ఒకవేళ బిడ్డ నువ్వు ఉన్నావేమో, చేతకాని వాడిగా అయిపోయావేమో. అయ్యా నేను కృంగిపోయి ఉన్నాను, భయాలతో ఉన్నాను, చాలా కష్టంతో నేనున్నాను, సమాధానం లేదు, సంతోషం లేదు, నేను చాలా భయపడుతున్నాను, బాధపడుతున్నాను, కలవరం నా గుండెల్లో ఉంది, అసమాధానం నా గుండెల్లో ఉంది, ఈ భయం నన్ను ఆవరించింది, దుఃఖంతో నిండిపోయానయ్యా అంటావా? గుర్తుపెట్టుకో, నీ దుఃఖ దినాలను దేవుడు త్వరలో సమాప్తం చేయబోతున్నాడు. ఇది సంతోషకరమైన సువర్తమానం, రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు అని. యేసయ్య నీ గుండెల్లో పుడితే, నీ హృదయంలో పుడితే తప్పకుండా మీ భయాల నుండి విడిపించి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగిస్తాడండి. యేసు ప్రభువారు లేనప్పుడు నా జీవితంలో ఎంత కలవరం, ఎంత అసమాధానాలు, ఎన్ని భయాలు. కానీ యేసు ప్రభుకు నా హృదయాన్ని ఇచ్చాక, నా హృదయ కోవెలలోకి యేసు ప్రభుని ఆహ్వానించాక, యేసయ్య రాజుగా నా గుండెల్లో ప్రతిష్ఠ చేయబడ్డాక నా జీవితం మారింది. ఈ రోజున ఏ పరిస్థితికైనా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ప్రభు ఇచ్చాడు. భయాల నుంచి దేవుడు నన్ను విడిపిస్తూ వస్తున్నాడు. నాకు ఎంత సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, చక్కటి ఆయుష్ను పొడిగించాడు, భౌతికపరమైన ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, వెలకట్టలేని రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన శిలువ శక్తి ద్వారా నా జీవితాన్ని మార్చివేశాడు. నా నరకాన్ని, పాతాళాన్ని, శాపాన్ని కొట్టివేశాడు. పరలోక భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. నిత్య సంతోషాన్ని దేవుడు ఒక రోజున నాకు ఇవ్వబోతున్నాడు పరలోకంలో, నిత్యత్వంలో. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు మీ అందరికీ శుభం పలుకుతున్నాను. త్వరలో నూతన సంవత్సరంలోనికి మీరు వెళ్ళబోతున్నారు. నూతన సంవత్సరంలో నూతనమైన గొప్ప గొప్ప కార్యాలు ప్రభు ద్వారా మీకు జరుగునుగాక. ప్రభునందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి నమ్ముకోండి, ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వండి. మీ హృదయపు బెత్లెహేములో యేసయ్య జన్మించడానికి అవకాశం ఇవ్వండి. మీ హృదయ తలుపులు తెరవండి, ఆహ్వానించండి. ప్రభువా, నువ్వు నా గుండెల్లోనికి రాయి, నా హృదయంలోకి రమ్మని అడగండి. ప్రతి భయం నుండి విడిపించి సంతోష సమాధానాలు ఇచ్చి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రభు ఎంతగా దీవిస్తాడో మీరే చూద్దురు గాని. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. వెతబడిన సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మీరు చేయండి. మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలన్నీ పిల్లలకి ఇవ్వండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మేము చదువుతున్నాం. హృదయం అనే బెత్లెహేములో మీరు జన్మిస్తే భయాల నుండి విడుదల, సంతోషకరమైనటువంటి వాతావరణం మీరు ఇస్తారు నాయన. ఈ లోకంలో ఉన్నంత వరకు ఏవో కొన్ని భయాలు, అసమాధానాలు కలగటానికి కారణం అవుతాయి. కానీ మీరు మాకు తోడై ఉంటే వాటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించి ప్రతి భయాన్ని కొట్టివేసిన ఆయన భయంలో నుంచి విడుదల చేసి సంతోష సమాధానాలు మీరిస్తారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరుగుతూ, మీ సంతోష సమాధానాలు పిల్లలు పొందుకుంటూ నూతన సంవత్సరంలోనికి వెళ్ళి నూతన కార్యాలు అనుభవించడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.